నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్. గుమ్మగుమ్మలాడే చికెన్ దమ్ బిర్యానీ అండి. బయట రెస్టారెంట్లో లాగా టేస్ట్ ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. ఉప్పు, కారం, మసాలా అన్నీ కూడా చాలా బాగా కుదురుతాయండి. ఎప్పుడైనా మనం చికెన్ బిర్యానీ కావాలనుకుంటే ఇలానే చేసుకోవాలండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దానికి కావాల్సిన ఆనియన్స్ అండి. ఆనియన్స్ బాగా కట్ చేసుకోవాలి. పెనంలోకి నూనె వేసి బాగా కాగిన తర్వాత ఇలా వడల్లాగా వేసుకోవాలండి. బాగా వేగాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇది ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇంకా కొద్దిసేపు వేగాలండి. బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఆ లోపల మనము చికెన్ కడుక్కుందాం. చికెను నీసు వాసన రాకుండా ఇది కూడా నిమ్మరసము, ఉప్పు వేసిందని బాగా కడగాలండి. ఒక 2 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. 2 కేజీలు చికెన్కి 2 కేజీలు రైస్ అండి, బాస్మతి రైసు. ఆనియన్స్ ఈ విధంగా ఉండాలండి. బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇది కుంకుమ పువ్వు అండి. పాలలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి కాసేపు నానబెట్టుకోవాలి. చికెన్ బాగా 2 సార్లు కడిగిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్టు వేసుకోవాలి. అంటే మనం క్వాంటిటీకి తగినట్టు వేసుకోవాలండి. 1/2 కేజీ 1 కేజీ అయ్యేట్టుకుంటే మనం కొద్దిగా వేసుకుంటాము. దానికి తగ్గట్టు ఇది 2 కేజీలు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా. మనం కొలతలు తీసుకోవాలండి. 1 కేజీకి ఇంత అనేసి, 2 కేజీలకి ఇంత అనేసి మనం అనుకుంటే ఆ విధంగా వేసుకోవచ్చు. నిమ్మరసం, నెయ్యి అండి. నూనె తక్కువగానే వేసుకుంటాం. అస్సలు నూనె వేయలేదండి ఈ బిర్యానీకి. చూడండి మీరు. పెరుగు, నూనె ఆల్రెడీ మనము ఆనియన్స్ వేయించుకున్నాము కదా, ఆ నూనెతోనే సరిపోతుందండి. కారము కొద్దిగా, ధనియాల పొడి. వీటన్నిటినీ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పసుపు అండి. ఇది గరం మసాలా పొడి కొద్దిగా. తగినంత ఉప్పు అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. నేను మా పాప వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఇక్కడ చేసుకుంటున్నాం. నేను మా అల్లుడు కలిసి చేస్తున్నామండి ఇది. దీనిలో చెక్క, లవంగము, బిర్యానీ ఆకు, ఏలకులు అన్నీ వేసి దీనిలో వేసి ఇలా కలిపి పక్కన పెట్టి ఉంచుకోవాలండి. ఒక 1 అవర్ ఉంచాలండి. అప్పుడే బాగా మెత్తబడుతుంది చికెన్. మనము ఆనియన్స్ బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం కదా, దాన్ని కూడా దీంట్లో వేసి ఇలా వేయించి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, మనం పక్కనైనా కూడా అలా పెట్టుకోవచ్చండి. ఇంకా కూడా కొద్దిగా పెరుగు ఇలా వేసి మేమైతే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాం. కొత్తిమీర, కరివేపాకండి మళ్ళీ కూడా వేసుకుంటాం కాబట్టి అలా పక్కన కట్ చేసి ఉంచుకున్నాం. రైస్ అండి, బాస్మతి రైసు. ఇది ఇండియా గేటేనండి. ఇది కూడా యూనిటీ. బాగా 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలండి బియ్యము. ఇంకొక బౌల్లోకి, పెద్ద గిన్నెలోకి నీళ్ళు వేసి బాగా వేడైన తర్వాత జింజర్ గార్లిక్ పేస్టు, బిర్యానీ పువ్వు, యాలకులు, మొగ్గ ఇవన్నీ వేసి బాగా ఉడికించుకోవాలి. అది కూడా బాగా వేడైన తర్వాతనే వేయాలండి. బాగా నూనె సలసలా కాగిన తర్వాత ఇలా వేసుకోవాలి. చెక్క, బిర్యానీ ఆకు, ఉప్పు, నిమ్మరసం అండి. బాగా కొద్దిగా కాగాక కొంచెం నిమ్మరసము వేసుకోవాలి. ఆ లోపల మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము కదా ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ కూడా పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టింది ఇలా ఇంకొక పాత్రలోకి తీసి పెట్టుకుందాం. కొద్దిగా పుదీనా వేస్తున్నామండి. అప్పుడే వేయించి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, వాటిని కొద్దిగా వేస్తున్నాం. పైన మళ్ళీ రైస్ వేసుకోవాలి.
సరే వద్దంటే పుదీనా ఇలా కొద్దిగా పుదీనా లైట్గా ఉంటే ఉల్లిపాయ చాలు, ముక్కలు చాలు. మళ్ళీ వేసుకుంటూ కొన్ని ఆనియన్స్. మనము ఇంకొక స్టవ్ మీద బియ్యం వేసుకోవాలండి. బియ్యం వేసి బాగా కొంచెం ఉడికిందండి, పొంగొచ్చేంత వరకేనండి, మరీ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరము లేదు. కొద్దిగా ఉడికిన తర్వాత దానిలో ఎక్కువగా కూడా వాటర్ మనము వేయకూడదండి. దీనిలో ఆ వాటర్ అంతా కూడా దానిలో వంపేసి ఇలా మొత్తము వేసుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర అది కొద్దిగా వేసుకుంటున్నాం. ఆ తర్వాత మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అందుకేనండి ఉల్లిపాయ ముక్కలు చాలాగా కట్ చేసిందని పెట్టుకున్నాం. నెయ్యి, నూనె ఒక డ్రాప్ కూడా లేదండి, ఆనియన్స్ వేయించుకున్నాం మనము అంతే. నెయ్యి మంచిది, గుడ్ కొలెస్ట్రాల్ కాబట్టి నెయ్యి మనము వాడుకోవచ్చు. అదంతా వేసిన తర్వాత దానిపైన మళ్ళీ కొద్దిగా బియ్యము ఉడికింది కదండి, దాన్ని వేసుకోవాలి. హాఫ్ బాయిల్ చుట్టూ మొత్తము వేసుకోవాలి పాత్రలోకి. ఆ తర్వాత దీనిపైన పుదీనా అవి వేసుకుంటామండి. చేసి పెడతా, ఇది మొత్తమే వేస్తున్నా దీంట్లోనే. లైట్గా పైన ఒక ఇంకా తగ్గించేయండి, జీలకర్ర పొడి. ఇంకా తగ్గించండి. చేతుల్లో గాజులు కనిపిస్తే ఇమేజ్ వచ్చింది. నేను గాజులు వేస్తాను. జీలకర్రతో పాటు కొద్దిగా మసాలా దినుసులు కూడా ఉన్నాయండి దీంట్లో. చూడండి, మళ్ళీ పుదీనా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అదే పాలేమో కాదండి, నెయ్యి అంటే కొద్దిగా వేసి అలా తర్వాత రైస్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసుకుని నెయ్యి వేసుకుంటే బాగా ఉడుకుతుందండి. మేము ఎలా ఉడకబెట్టామో చూడండి. కుంకుమ పువ్వు పాలలో నానబెట్టుకున్నాం కదా అప్పుడే, అది కూడా ఒక 1 అవర్ నానిందండి. దాన్ని మంచి ఫ్లేవర్ కోసము ఇలా వేసుకుంటున్నాం. దోశల పెనుమండి, ఆ పెనుం పెట్టి దానిపైన ఈ గిన్నె పెడుతున్నాం. కొంచెం బాగా హైలోనే పెడతామండి, ఒక 1/2 అవర్. ఆ రేకు పైన పెట్టి ఇది వేసుకోవాలి. ఇది గోధుమ పిండి అండి. గోధుమ పిండి బాగా కలిపి ఇలా చుట్టూ కూడా బిర్యానీ స్మెల్ అంతా బయట పోకుండా ఇలా పెట్టుకోవాలి. ఉడికిందా లేదా అనేసి చూస్తున్నాము. రైసు ఉడికింది, ఇంకా కాసేపు ఉండాలండి. అంటే హాఫ్ బాయిల్ అయింది కదా అప్పుడు రైసు, చికెన్ ముక్కలు అన్నీ ఉడకాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇలా కింది నుంచి కొద్దిగా తీసుకుంటూ ఒక్కొక్క ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చికెన్ ముక్కలు, రైసు.